భారత్లో కరోనా తీవ్రతపై డబ్ల్యూహెచ్ఓ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియన్ వేరియంట్ ప్రమాదకరమైందంటూ ప్రకటించింది. వ్యాక్సిన్ల పనితీరుపైన కూడా ఇండియన్ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఇండియన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది అన్న డబ్ల్యూహెచ్ఓ ఇది బ్రిటన్ వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకరమైందని ప్రకటించింది. బి 1.617 వేరియంట్ను గతేడాది అక్టోబర్లో మొట్టమొదటిగా భారత్లో గుర్తించామని, అది ఇప్పుడు 44 దేశాల్లో వ్యాపించిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కరోనా వ్యాక్సిన్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే వ్యాక్సిన్ ఉత్పత్తిని కొన్ని కంపెనీలకు కూడా ఇవ్వాలని కూడా డిసైడ్ చేసింది. మరి ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉంది? కోవిడ్కి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టింది ప్రభుత్వం? మనతో మాట్లాడడానికి కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కృష్ణబాబు గారు. నమస్కారం అండి. కృష్ణబాబు గారు, ఏపీలో పరిస్థితి ఏంటి? అంటే కేసులు మాత్రం తీవ్రంగా రోజుకు రోజు పెరుగుతూనే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయా? మరి బెడ్స్, ఆక్సిజన్ సప్లై కానీ వీటన్నిటిపైన ప్రజల నుంచి వ్యతిరేకత, విమర్శలు అయితే వస్తూనే ఉన్నాయి. మీరేం సమాధానం చెప్తారు దీనికి? మీ అందరికి తెలిసిందే, అంటే మనకి సెకండ్ ఫేజ్ కోవిడ్ ఆల్మోస్ట్ రెస్పాన్స్ టైం కూడా లేకుండా ఆల్మోస్ట్ 3 weeks లోనే పీక్ స్టేజ్ వచ్చింది. ఇంకా అదే స్టేజ్ మనకు మెయింటైన్ అవుతుంది. ఆల్మోస్ట్ పాజిటివిటీ రేట్ 20 to 23% పాజిటివిటీ రేట్ కంటిన్యూస్ గా లాస్ట్ 1 week మెయింటైన్ అవుతుంది. ఎవ్రీ డే మనకి 20,000 నుంచి 22,000 పేషెంట్స్ అడిషనల్ గా యాడ్ అవుతున్నారు. సో దీనికి తగ్గట్టు మనం లాస్ట్ కోవిడ్ లో మనం చూస్తే కనుక September 3rd లాస్ట్ ఇయర్ మనకి పీక్ స్టేజ్ వచ్చింది. ఆ టైంలో మనకు సుమారు 21,000 బెడ్స్ మనకి ఆక్యుపై ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఆల్మోస్ట్ 45,000 బెడ్స్ మనం ఆల్రెడీ ఆక్యుపై ఉన్నాయి. 15,000 కోవిడ్ కేర్ సెంటర్స్ లో ఆల్మోస్ట్ సుమారు 60,000 మంది మనకి హాస్పిటల్ కేర్ లో ఉన్నారు మెడికల్ టీమ్స్ తో. ఇందులో ఆల్మోస్ట్ ఇంతకు ముందు మనం చూస్తే కనుక 3,636 ఆక్సిజన్ బెడ్స్ స్థాయి నుంచి మనం 30,000 ఆక్సిజన్ బెడ్స్ కి మనం ఇంప్రూవ్ చేసుకున్నాం లాస్ట్ 6 months లో మనం చూస్తే. సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న ఉధృతిని మనం చూస్తే కనుక బెడ్స్ అవైలబిలిటీ ఇవన్నీ ఛాలెంజింగ్ గా తయారవుతున్నాయి. అందుకనే ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 3 o'clock కి డీటెయిల్డ్ గా రివ్యూ చేయడం జరిగింది. మాక్సిమం వీలైనంత ఆల్మోస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం కూడా కంపల్సరీగా 50% పేద ప్రజలకి రాజీవ్ ఆరోగ్య మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఫెసిలిటీ ఇవ్వాలని మనం ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చాము. సో అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు, అలాగే జనరల్ పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా ఎడిషనల్ ఫెసిలిటీస్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎడిషనల్ గా ఒక 100 బెడ్స్ జర్మన్ హ్యాంగర్స్ రూపంలో ఆల్మోస్ట్ ఆక్సిజన్ సిలిండర్స్ తో మనం ఆర్గనైజ్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆల్రెడీ 6 జిల్లాల్లో ఈ కార్యక్రమం ఆల్రెడీ ఒక స్టేజ్ కి వచ్చింది. కొంతమంది కంప్లీట్ కూడా చేశారు. మిగతా అన్ని జిల్లాల్లో కూడా కనీసం 500 బెడ్స్ అడిషనల్ గా మనకి టెంపరరీ ప్రిమిసెస్ లో కానీ లేకపోతే జర్మన్ హ్యాంగర్స్ వేసి కానీ వేయడానికి చర్యలు తీసుకోమని, అది కూడా ఎగ్జిస్టింగ్ మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి అటాచ్డ్ గా వేస్తే గనక అట్లీస్ట్ మెడికల్ అండ్ అదర్ సర్వీసెస్ మనం ఇవ్వడానికి బాగుంటుంది. అలాగే వెయిటింగ్ పేషెంట్స్ ని కొంత స్టెబిలైజ్ చేసి ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారా ఆక్సిజన్ ఇచ్చి దాని తర్వాత మనకి బెడ్స్ అవైలబిలిటీని బట్టి ప్రతిరోజు మన డిశ్చార్జెస్ కూడా ఉంటాయి. సో ఆ డిశ్చార్జెస్ లో ఇందులో ఉన్న క్రిటికల్ పేషెంట్స్ ని మనం బెడ్స్ అవైలబుల్ చేసేటట్టు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో మనం ఆల్మోస్ట్ ఎంత ఎక్సెస్ ప్రిపరేషన్స్ మనం లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే 2.5 times మనం ఎక్స్ట్రా చేసినప్పటికీ కూడా ఎంటైర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ప్రెషర్ ఉన్నమాట వాస్తవం. అయితే కృష్ణబాబు గారు, ఇటు రుయా కావచ్చు, అనంతపురంలో సంభవించినటువంటి మరణాలు కావచ్చు, ఇది ఆక్సిజన్ కొరత వల్ల జరిగినటువంటివి. సో మరి ఇవి పునరావృతం కాకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు మనం ఒకసారి చూస్తే గనక 24th April మనం ఆల్మోస్ట్ 330 టన్నుల ఆక్సిజన్ మనం ట్రాన్స్పోర్ట్ చేసే స్థాయి నుంచి ఈ రోజు 610 టన్నులు మనం ఆక్సిజన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఫ్లీట్ ని 56 ట్యాంకర్లు మనకు ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 78 + 14 92 ట్యాంకర్లతో మనం అడిషనల్ గా పక్క మన స్టేట్ లో ఉండి పక్క రాష్ట్రాల్లో తిరుగుతున్న ట్యాంకర్లు వీటన్నిటినీ కూడా చాలా వరకు మనం తెప్పించి వాటిని సర్క్యులేషన్ లో పెట్టడం జరిగింది. సో అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసి
సుమారు 14,000 అడిషనల్ సిలిండర్స్ కూడా ఇండస్ట్రియల్ పర్పస్ వాడే వాటన్నిటిని కూడా మళ్ళీ కన్వర్ట్ చేసి మన హాస్పిటల్స్ లో వాడేటట్టు మనం ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. సో అలాగే ఈ మ్యానిఫోల్డ్స్ అన్ని కూడా ఇంప్రూవ్ చేసి ఇండియన్ నేవీ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు ఒక 4 టీమ్స్ లాగా డివైడ్ అయ్యి మన వెండార్స్ కి సపోర్ట్ చేస్తూ ప్రెషర్స్ మెయింటైన్ అవని పరిస్థితి ఎక్కడుంది, అలాగే మనకి మ్యానిఫోల్డ్స్ కొత్తగా ఏమన్నా డెవలప్ చేసి ఎండ్ లో ఉన్న వాటికి ప్రెషర్ పెంచడం కానివ్వండి, ఫ్లో డిస్టర్బ్ అవడం కాకుండా చూడడం కానివ్వండి, ఇవన్నీ చేయడంతో పాటు స్టేట్ వార్ రూమ్ లో ఆల్మోస్ట్ 3 సీనియర్ ఐఏఎస్ అధికారులని గవర్నమెంట్ నియమించింది. అలాగే మన రాష్ట్రంలో సుమారు 270 టన్నులు మన రాష్ట్రంలో ఉన్న ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్స్ నుంచి మనం తీసుకుంటున్నాం. అలాగే బయట నుంచి 330 టన్నుల వరకు బయట రాష్ట్రాల నుంచి, అంటే తమిళనాడు, కర్ణాటక, ఇది ఒక 63-60, తర్వాత మిగతాది మేజర్ గా అప్రాక్సిమేట్లీ 200 టన్స్ మనం ఒరిస్సా నుంచి తీసుకుంటున్నాం. ఒరిస్సా నుంచి మనం ఆల్మోస్ట్ ప్రతి ట్యాంకర్ కూడా 1300 కిలోమీటర్ల నుంచి 1800 కిలోమీటర్లు మనం బై రోడ్ తీసుకురావాల్సి వస్తుంది. మరి ఇంత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కువ మంది ఏపీ నుంచి హైదరాబాద్ బాట పడుతున్నారు. ఎందుకండి ట్రీట్మెంట్ కోసం? అంటే మీరు ఒకసారి చూస్తే గనక మనకి టెరిషరీ కేర్ ఆల్మోస్ట్ మనం డివైడ్ అవ్వక ముందు మనందరికీ తెలిసిందే, హైదరాబాద్ జనరల్ గా బాగా టెరిషరీ కేర్ డెవలప్మెంట్ బాగా జరిగింది. మేజర్ హాస్పిటల్స్ అన్ని కూడా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి, జియోగ్రఫిక్ లొకేషన్ కానివ్వండి, అలాగే అప్పుడున్న గవర్నమెంట్ ఇస్తున్న ఫోకస్ వలన కానివ్వండి, అక్కడ ఎక్కువ హాస్పిటల్స్, ఎక్కువ బెడ్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాం అనేది మనం చూసాము. సో మనకి మనం కొత్త రాష్ట్రం మనం చేసుకున్న తర్వాత విజయవాడ, వైజాగ్, మేబీ కర్నూలు, తిరుపతి ఈ ప్రాంతాల్లో కొంత మెరుగైన ఫెసిలిటీస్ కొంత వచ్చినప్పటికీ కూడా ఆ స్థాయిలో హైదరాబాద్ స్థాయిలో ఉన్న నెంబర్ ఆఫ్ బెడ్స్ కానీ, టెరిషరీ కేర్ ఫెసిలిటీస్ కానీ కొంత ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేచురల్ గా టెరిషరీ కేర్ బాగా ఎక్కువ క్రిటికల్ కేసులు వాళ్ళ కాన్ఫిడెన్స్ కోసం వాళ్ళు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా కొంతమంది పేషెంట్స్ అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఎంతవరకు మాక్సిమం మనం చేయగలము అన్ని కూడా అడిషనల్ బెడ్స్ క్రియేట్ చేసి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఆల్మోస్ట్ ప్రతి హాస్పిటల్లో కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళ ఎగ్జిస్టింగ్ బెడ్ కెపాసిటీ కన్నా ఆల్మోస్ట్ 10% ఎక్స్ట్రా బెడ్స్ కెపాసిటీని నడుపుతున్నారు. సో న్యాచురల్ గా పబ్లిక్ చాయిస్, ఎందుకంటే వాళ్ళకి ఎవరి ప్రాణం వాళ్ళకి చాలా అమూల్యమైంది. డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడ వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతారో అక్కడికి వెళుతానికి చూస్తూ ఉంటారు. అలాగే తెలంగాణలో కూడా కొన్ని సరిహద్దు డిస్ట్రిక్ట్స్ నుంచి విజయవాడ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మేబీ ఖమ్మం సైడ్ నుంచి, కొన్ని జిల్లాల నుంచి. సో ఇది పేషెంట్ చాయిస్ ని బట్టి మనం మూవ్ అవడం అనేది మనం చూస్తాం. ఓకే, 2 తెలుగు రాష్ట్రాలతో కనుక పోలిస్తే ఎందుకని ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతుందంటారు? అంటే ట్రేసింగ్ ఎక్కువగా చేయడం వల్లే కేసులు పెరిగాయంటారా, లేదంటే వేరే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? అంటే మనం ఆల్మోస్ట్ 1,20,000 మనం యావరేజ్ గా 1,10,000 నుంచి 1,20,000 మనం టెస్టులు చేస్తున్నాము. ఏదైనా మనం టెస్ట్లు చేసిన నెంబర్ ని బట్టే మనకు పాజిటివిటీ రేట్ ఒకటి, రెండోది పాజిటివిటీ ఫిజికల్ నెంబర్. పాజిటివిటీ రేట్ అంటే ఎంత 100 మందిని మనం గనక టెస్ట్ చేస్తే ఎంతమంది అందులో పాజిటివ్ అవుతున్నారు అని. సో అది 20-23% ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అంటే నేను తెలంగాణ గురించి నేను కామెంట్ చేయను, బట్ మనకేంటంటే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఒకటే డైరెక్షన్ ఏంటంటే మనం ఏమీ దాయొద్దు, మనం అగ్రెసివ్ టెస్టింగ్, అలాగే మనం టెస్ట్ చేసి ఎవరైతే పాజిటివ్ ఉన్నారో వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కానివ్వండి, కోవిడ్ కేర్ సెంటర్స్ కానివ్వండి, కోవిడ్ హాస్పిటల్ కానివ్వండి, 104 ని స్ట్రెంగ్థన్ చేసి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యేటట్టు, అది స్ప్రెడ్ అవ్వడానికి అరెస్ట్ చేసేటట్లు ఆర్గనైజ్ చేయమనేది స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారమే మనం ఆల్మోస్ట్ ప్రతిరోజు 120,000 శాంపిల్స్ మనం చెక్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ ప్రైవేట్ మెడికల్ ఫెసిలిటీస్ తో కలిపి. సో దిస్ ఈస్ డెఫినెట్లీ రికార్డ్. మనం పర్ మిలియన్ టెస్టులు చూస్తే గనక మనం ఎంటైర్ కంట్రీలో మనం ముందంజలో ఉన్నాం. సో అది ఒక రకంగా కంటైన్మెంట్ స్ట్రాటజీగా మన స్టేట్ మనం ఫాలో అవుతున్నాము. నెంబర్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎక్కువ టెస్ట్ చేయకోకుండా మనం దాసినంత మాత్రాన ఎవరైతే టెస్ట్ చేయక అతను పాజిటివ్ అవుతాడో
అతను ఆల్మోస్ట్ చాలా మందికి ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అతను తెలియకోకుండానే. ఎందుకంటే 85% కేసెస్ లో వాళ్ళు అసిమ్ప్టమాటిక్ గా ఉంటారు, వాళ్ళు పాజిటివ్ అని వాళ్ళకి తెలియదు. సో అందుకని వాళ్ళని కనుక మనం ట్రీట్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేసే పరిస్థితి కనుక లేకపోతే కనుక వాళ్ళు సూపర్ స్ప్రెడర్స్ లాగా ఉంచే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత మాక్సిమం మనం టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ ఈ పద్ధతిని మనం ఫాలో అవుతుంది. ఓకే, అయితే డెత్ రేట్ పరిస్థితి ఏంటంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇప్పుడు మనం డెత్ రేట్ చూస్తే గనక మన ఇండియాలో మనది ఆల్మోస్ట్ లోయెస్ట్ స్టేట్స్ లో ఉంది. బిగ్గర్ స్టేట్స్ తో కంపేర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 1.3 నుంచి అలా డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్నాయి. మనది 0.7% ఉంది. సో 0.7% ఇప్పుడు మామూలుగా స్టాటిస్టికల్ గా చూడొచ్చు, వెబ్సైట్ లో కూడా ఐసీఎంఆర్ వెబ్సైట్ లో చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. మనం 0.7% అనేది మన కంట్రీలో చాలా లోయెస్ట్ మోర్టాలిటీ రేటు. అయినప్పటికీ కూడా ఆ మోర్టాలిటీ కూడా మనం చేయకోకుండా, అంటే బేసిక్ గా ఆ రకమైన ఇది లేకోకుండా మనం మాక్సిమం మోర్టాలిటీ తగ్గించడానికి ప్రయత్నం అనేది అన్ని స్థాయిల్లో, అంటే హాస్పిటల్స్ దగ్గర నుంచి అన్ని గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, క్రిటికల్ కేర్ ఫెసిలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కానివ్వండి, అన్ని చేస్తున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న ఈ సెకండ్ వేవ్ లో మనం చూసాం కొంత కంటేజియస్ నేచర్ ఎక్కువ ఉంది, అలాగే విరిలిటీ కొంచెం సీరియస్ అయ్యే పేషెంట్స్ కూడా ఎక్కువ ఉంటున్నారు. లాస్ట్ దాంట్లో చూస్తే కనుక మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ చూడలేదు. లాస్ట్ టైం మీ అందరూ చూశారు, ఆక్సిజన్ గురించి అసలు ఎవరు మాట్లాడిన వాళ్ళే లేరు. ఎందుకంటే మనకున్న ప్రొడక్షన్ కన్నా డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి. సో బట్ ఈసారి చూస్తే గనక మన ఎంటైర్ స్టేట్ లో ప్రొడక్షన్ అంతా కలిపి 200 టన్నులు ఉంటే మనకు ఇప్పుడు డిమాండ్ 600 టన్నులు ఉన్నా కానీ సరిపోవట్లేదు. ఆల్మోస్ట్ మనం 910 టన్నులు మనం పీక్ లో ఎక్స్పెక్ట్ చేసి ముఖ్యమంత్రి గారు, ప్రైమ్ మినిస్టర్ గారికి రాశారు. సో ఇది ఆక్సిజన్ అలొకేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్జెక్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిందే కాబట్టి మన చేతిలో ఉండదు. బట్ మాక్సిమం వీలైనంత మాక్సిమం మనం తీసుకోవడానికి, ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణాలు పోకుండా చూడడానికి ప్రయత్నం చేస్తుంది జరుగుతుంది. అయితే చాలా మంది పేషెంట్స్ హోమ్ ఐసోలేషన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అలాంటి పేషెంట్స్ కు ఏపీ గవర్నమెంట్ నుంచి వెళ్తున్నటువంటి చర్యలు ఏంటి? ఎలాంటి ట్రీట్మెంట్ కానీ వాళ్ళకి మెడిసిన్స్ కానీ గవర్నమెంట్ నుంచి అందుతున్నాయా? ఇప్పుడు 104 కాల్ సెంటర్ ని చాలా స్ట్రెంగ్థన్ చేయడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే కనుక యావరేజ్ గా లాస్ట్ 1 వీక్ యావరేజ్ గా 17,000 కాల్స్ వస్తున్నాయి. ఈ 17,000 కాల్స్ లో కూడా మనకి టెస్ట్ చేయమని, అలాగే టెస్ట్ చేసిన వాళ్ళు హాస్పిటల్ గురించి ఇన్ఫర్మేషన్ గురించి డాక్టర్స్ కి ఆల్మోస్ట్ మనం 104 తో అటాచ్ చేసి 3,700 మంది డాక్టర్స్ రిజిస్టర్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే టెలికాలింగ్ ఫెసిలిటీ చేయడానికి. అలాగే మనం ఫీవర్ సర్వే అని చేసాము. ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ తో, ఏఎన్ఎం తో మొత్తం ఇంటింటికి తిరిగి ఎవరికి ఫీవర్ లక్షణాలు ఉన్నాయి. బేసిక్ గా ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే గనక ఫీవర్ వస్తోంది, అది 2 రోజులు 3 రోజులు కంటిన్యూ అవుతోంది అంటే గనక ఏ రీజన్ అయినప్పటికీ కూడా మనం కోవిడ్ అనే, అంటే టెస్ట్ చేయకపోయినా అది కోవిడ్ అనే భావించి ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మన మెడికల్ టీం ఇచ్చిన సజెషన్. దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి, అలాగే ఇలా మనం టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉండటం వేరు, ఫీవర్ వచ్చి ఇంకా టెస్ట్ చేయకపోయినా అతన్ని ప్రెజెంటివ్ పాజిటివ్ గా చూసి వాళ్ళకు కూడా హోమ్ కిట్స్ ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నారు. కానీ మీరేమో ఈ కాల్ సెంటర్స్ ద్వారా మేము వాళ్ళతో అప్రోచ్ అయ్యి మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు. కానీ 1902 కానీ ఇటు 104 కానీ ఇవన్నీ ఎక్కడ సక్రమంగా పనిచేయట్లేదు, సరైనటువంటి రెస్పాన్స్ లేదు అనేటువంటి విమర్శ జనాల నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు 104 కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రోజు యావరేజ్ గా చూస్తే కనుక నేను చెప్పాను 17,000 కాల్స్ వస్తున్నాయి. సో డెఫినెట్లీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రకమైన పరిస్థితి, అంటే ప్రతి వాళ్ళు మాకు హాస్పిటల్ అడ్మిట్ చేయమని అడిగితే గనక డాక్టర్, అక్కడ ఉన్న డాక్టరు అసెస్ చేసి అతనుకున్న లక్షణాలను బట్టి అది హోమ్ ఐసోలేషన్ సరిపోతుందా, ట్రీట్మెంట్ మెథడాలజీ ఏంటనేది చెప్తూ, అలాగే కోవిడ్ కేర్ సెంటర్స్ లో మనం మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్స్ కి వెళ్ళమంటాం. ఇవన్నీ నచ్చకపోవచ్చు. బేసిక్ గా ప్రతి వాళ్ళకి ఏంటంటే మాకు బెడ్ ఇమీడియట్ గా ఇప్పించండి. ఎందుకంటే సైకలాజికల్ గా ఆక్సిజన్ గురించి బాగా టూ మచ్ పాపులర్ గా అందరికీ తెలిసింది. సో మేబీ ప్రతి వాళ్ళకి ఏంటంటే భయం, ఆక్సిజన్ పెట్టుకుంటే బెటర్ అవుతుందేమో అనే
భయం కనపడుతోంది. అలాగే రెమిడిసివర్, ఆల్మోస్ట్ రెమిడిసివర్ పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ అది ఎంత ఎఫెక్టివ్నెస్, ఎవరికి కావాలి, ఏ స్థాయిలో ఇవ్వాలి అనేది పక్కన పెడితే కనుక ఇలాంటి రిక్వెస్ట్లని మనం ఇమీడియట్ గా కన్సిడర్ చేయలేము. ఎందుకంటే ఉన్న బెడ్స్ ని మనం ఆప్టిమమ్ గా ఉపయోగించుకోవాలి. అవసరం ఉన్న వాళ్ళకి మనం గనక కేటాయించకపోతే గనక అవసరం లేని వాళ్ళకి చేస్తే గనక క్రిటికల్ పేషెంట్ ఒక అతన్ని మనం అన్యాయం చేసినట్టు. సో అందుకని కొంత స్ట్రీమ్ లైనింగ్ జరుగుతోంది కాబట్టి ఆటోమేటిక్ గా కొంతమందికి నాకు అనుకున్న ఫెసిలిటీ రాలేదనే నిరుత్సాహం పడటం అనేది మనం చూస్తూ ఉంటాం. బట్ వీలైనంత మ్యాక్సిమం వరకు ఆల్మోస్ట్ ఈ రోజు మనం చూస్తే కనుక 14,000 మందిని మనం 104 నుంచి కాల్ చేసి వాళ్ళకి ఫీవర్ లక్షణాలు ఉన్న సర్వేలో ఫీవర్ లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కాల్ చేసి వాళ్ళకి ఎలా ఉందో కనుక్కుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో చెప్పి మెడిసిన్స్ త్రూ ఏఎన్ఎంస్ పిహెచ్సిస్ నుంచి పంపించడం జరుగుతుంది. ఇది మ్యాసివ్ ఎక్సర్సైజ్. ఆల్మోస్ట్ మనం చూస్తే 110,000 మంది ఫీవర్ లక్షణాలు ఉన్నాయి ఈ రోజు. అంటే పాజిటివ్ కన్ఫర్మ్ ఇంకా అవ్వకోకుండా అంటే టెస్ట్ చేయని వాళ్ళలో మనకి 110,000 మంది ఉన్నారు. సో 110,000 మందికి వీలైనంత మాక్సిమం ఫాస్ట్ గా మనం ఈ మెడిసిన్స్ ఇవ్వడం, వాళ్ళకి ఫోన్ చేసి కౌన్సిలింగ్ చేయడం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేయడం జరుగుతుంది. బట్ స్టిల్ డెఫినెట్లీ ఈ ఇంత మ్యాసివ్ ఎక్సర్సైజ్ లో కొన్ని లోపాలు డెఫినెట్ గా ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం అది సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రైట్. అలాగే కృష్ణబాబు గారు, ఇటు వైద్య సిబ్బంది కావచ్చు, అధికార యంత్రాంగం వీళ్ళ పనితీరును ఎలా మానిటర్ చేస్తున్నారు? అంటే టాస్క్ ఫోర్స్ మొత్తం వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది? అంటే దీన్ని ఒక ఆల్మోస్ట్ 3 భాగాలుగా మనం విభజించుకున్నాము. ఒకటి మెడికల్, కంప్లీట్లీ మెడికల్, సూపరింటెండెంట్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ప్రోటోకాల్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, అవన్నీ ప్రొవైడ్ చేయడం ఒక వర్టికల్ లాగా మనం డివైడ్ చేస్తున్నాము మన స్టేట్ కంట్రోల్ రూమ్ లో. సెకండ్ది వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, అంటే కొత్తగా బెడ్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, మన కోవిడ్ కేర్ సెంటర్స్ కొత్తగా బెడ్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, అలాగే ఫుడ్, శానిటేషన్, అలాగే అదర్ ఫెసిలిటీస్, జనరల్ ఫెసిలిటీస్ కి ఒక వర్టికల్ చూస్తున్నాము. అలాగే మూడో దానికి ఆక్సిజన్. కంప్లీట్ గా ఇప్పుడు ఈసారి మనం చూస్తే కనుక కోవిడ్ సెకండ్ ఫేజ్ లో ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసిందే. సో నేచురల్ గా ఆక్సిజన్ మనకి 600 టన్నులు మనం ఎప్పుడు కూడా ఊహించాం. ఆల్మోస్ట్ 200 టన్నులు మనం టోటల్ ఎంటైర్ ప్రొడక్షన్ ఉంటే గనక సడన్ గా 3 రెట్లు, అంటే మనకి ఈ ఆక్సిజన్ ప్రతి కూడా -180 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఇది మూవ్ అవుతుంది క్రయోజెనిక్ మెటీరియల్. సో ఆ రకమైన ఫెసిలిటీస్ ఓవర్ నైట్ మనం క్రియేట్ చేయలేము. అది ట్యాంకర్లు కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి, ప్రొడ్యూసింగ్ కానివ్వండి. సో అయినప్పటికీ కూడా లాస్ట్ 6 months లో ముఖ్యమంత్రి గారు ఇదంతా కొంత ఫ్యూచర్ లో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని ఆలోచించే వీటన్నిటిని కూడా స్ట్రెంగ్థన్ చేసుకుంటూ మనం ముందుకు వచ్చాము. సో దాని వలన డెఫినెట్లీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ ఆక్సిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెంచుకున్నప్పటికీ కూడా ఇప్పుడు చాలా స్ట్రెస్ ఉంది. మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ 15 నిమిషాలు, అంటే మనం ఈ ట్యాంకర్ రావాల్సిన టైం కన్నా 3 గంటలు లేట్ గా వచ్చేటప్పుడు రూయాలో ఎలా అయింది. సో అది కూడా ఎందుకు అయింది? బికాస్ ప్రతి స్టేట్ కూడా మా స్టేట్ లో ఉన్న ఆక్సిజన్ ఎవరో తీసుకెళ్లిపోతున్నారు అనే భావన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ ఇచ్చినప్పటికీ కూడా మన తమిళనాడు నుంచి మనకు రావాల్సిన వాటాలో ఆ ట్యాంకరు ప్రతి రోజు కూడా ఎవరో ఒక మినిస్టరు, ఎవరో ఒక సీనియర్ అధికారి వచ్చి ఇది మాకే కావాలి, అక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, రకరకాల డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, మేము మళ్ళీ వాళ్ళ సీఎం ఆఫీస్ లో మాట్లాడడం, అలాగే వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్, ట్రాన్స్పోర్ట్ తో మాట్లాడడం, ఇవన్నీ సార్ట్అవుట్ చేసేదానికి ప్రతిరోజు కూడా కొన్ని ట్యాంకర్లు 3 గంటల నుంచి 6 గంటలు లేట్ అవుతున్నాయి. సో ఇలా ప్రతి ఆస్పెక్ట్ లోను ఆల్మోస్ట్ మెకానికల్ ఎక్విప్మెంట్ అన్న తర్వాత, ట్యాంకర్ అన్న తర్వాత ఎక్కడోసాట అది రిపేర్ రావచ్చు. రిపేర్ వచ్చినా కానీ మనకి సరైన టైంలో రాకపోతే కనుక ఆల్మోస్ట్ హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్ లో మనం రన్ చేస్తున్నాము. సో చాలా హై ప్రెషర్ లో రన్ చేస్తున్నాము. ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఆక్సిజన్ వార్ రూమ్ ఆర్గనైజ్ చేశాము. స్టేట్ లెవెల్లో స్టేట్ వార్ రూమ్ క్రియేట్ చేయడం జరిగింది. ప్రాణవాయువు అని ఒక యాప్ డెవలప్ చేసుకున్నాము. ఈ ట్యాంకర్స్ ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నాయి, టర్న్ అరౌండ్ టైం తగ్గించుకోవడానికి ఎలాంటి పనులు చేయాలి, అలాగే ట్యాంకర్ని ఎయిర్ క్రాఫ్ట్ లో పంపిస్తున్నాము. ఆల్మోస్ట్ భువనేశ్వర్ కి ఇక్కడ నుంచి, విజయవాడ నుంచి. సో అట్లీస్ట్ వన్ సైడ్ మనం కాస్త ఫాస్ట్ గా తీసుకెళ్దామనే ఉద్దేశంతో రేపటి నుంచి మనం ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ మనం పెడుతున్నాం. ఈ ఐఎస్ఓ ట్యాంకర్స్ ట్రైన్ మీద పెట్టి
అవి వీలైనంత ఫాస్ట్ గా మన రోడ్ ట్యాంకర్ అయితే కనుక 35 km/h మాత్రమే స్పీడ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది మెటీరియల్ క్రయోజెనిక్ మెటీరియల్ అండ్ డేంజరస్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కాబట్టి. సో అది కాకుండా ట్రైన్ మీద కనుక వస్తే కనుక 110 km స్పీడ్ లో రావచ్చు ట్రైన్. సో అందుకని రేపు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ మనం దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ నుంచి మనం నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ కి ఆక్సిజన్ ట్రైన్ పెడుతున్నాము. సో అన్ని రకాల చర్యలు తీసుకుని ఎంత మాక్సిమం క్వాంటిటీ ఆల్మోస్ట్ మనం పీక్ స్థాయిలో ఉన్నాము. సో 600 టన్నులు మనం మూవ్ చేస్తున్నాం ప్రతిరోజు. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ ఛాలెంజింగ్ థింగ్. అన్ని రకాల అంటే ప్రతి స్టేజ్ లో కూడా ఈవెన్ హాస్పిటల్స్ లో కూడా ప్రతి హాస్పిటల్ లో కూడా ఒక సీనియర్ అధికారిని నోడల్ ఆఫీసర్ గా పెట్టడం జరిగింది. అలాగే కృష్ణబాబు గారు, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ ఏదైతే ఉందో దాన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మనందరికీ తెలిసిందే, అంటే మన ముఖ్యమంత్రి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద నార్మల్ రేట్లు కనుక ఇస్తే గనక వీళ్ళు ఇలాంటి చర్యలు చేస్తారని రీజనబుల్ గా ఇప్పుడున్న కండిషన్స్ లో మెడికల్ స్టాఫ్ కానీ నాన్ మెడికల్ స్టాఫ్ కానీ అందరికీ కూడా ఎక్స్ట్రా పేమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు కూడా చాలా మంది కోవిడ్ బారిన పడుతున్నారని ఆల్మోస్ట్ 2 సార్లు ఈ రేట్లు పెంచడం జరిగింది. సో అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ నార్మల్ ఎంత కలెక్ట్ చేయొచ్చు అనేది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో చర్చించి వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకుని మనం రేట్స్ అవి డిక్లేర్ చేశాం. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని హాస్పిటల్స్ ఈ రకమైన ఏదైనా వాళ్ళు బ్యాడ్ దీంతో మోటివ్ తో ఎక్కువ కలెక్ట్ చేయడం అనేది మనం చూస్తున్నాము. సో అందుకనే మీరు చూస్తున్నారు విజిలెన్స్ టీమ్స్ చాలా యాక్టివ్ గా ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో అలాగే నోడల్ ఆఫీసర్స్ ప్రతి హాస్పిటల్లో కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ కంప్లైంట్స్ వస్తే కనుక అక్కడ మనం తనిఖీలు చేస్తున్నాము. రెమిడిసివిర్ ఏమన్నా మిస్యూజ్ అవుతుందా అనేది తనిఖీలు చేస్తున్నాము. అలాగే ఆల్మోస్ట్ క్రిమినల్ కేసులు పెట్టిన హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో అంటే రెమిడిసివిర్ విషయంలో కూడా కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఉన్నారు. మరి దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు రెమిడిసివిర్ ని మనం 3 విభాగాలుగా మనం దీన్ని మానిటర్ చేస్తున్నాము. ఒకటి గవర్నమెంట్ సప్లై మన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు డైరెక్ట్ గా పర్చేజ్ చేసి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఇస్తున్నారు. సెకండ్, కొన్ని హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ రెగ్యులర్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అంటే హెట్రోతో కానీ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ తో కానీ ఆ సప్లై వస్తుంది. అది కాకోకుండా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మన బెనిఫిషరీస్ కి వీళ్ళందరికీ సరిపోయేటట్టు మనం కంపెనీస్ తో టైఅప్ చేసి కొన్ని బల్క్ పర్చేజెస్ చేస్తున్నాం. బట్ ఇందులో కూడా దురదృష్టవశాత్తు మన ఏరియాలో అంటే హైదరాబాద్ లో కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, రెమిడిసివిర్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరి ప్రొడక్షన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ గా తీసేసుకుని వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఈచ్ స్టేట్ కి ఎంత అనేది అలొకేట్ చేస్తున్నారు పాజిటివిటీ రేట్ ని బట్టి. సో దాని వలన మనకి ఆ రకమైన ఫ్లెక్సిబిలిటీ లేదు. అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ప్రతి రోజు మనం చూస్తే కనుక గవర్నమెంట్ సెక్టార్ లో 8,000 నుంచి 9,000 డోసులు మనం ఇస్తున్నాము. అలాగే ప్రైవేట్ సెక్టార్ లో 14,000 నుంచి 15,000, అంటే ఆల్మోస్ట్ 23,000 నుంచి 25,000 డోసులు మనం రెమిడిసివిర్ ఇస్తున్నాం. బట్ ఇదంతా కూడా నిజంగా కావాల్సిన వాళ్ళకి అందుతుందా అనేది మనం అవసరం ఉంది. అందుకనే మనం మిస్యూజ్ అవ్వకుండా ఈ ఎంటైర్ యూజ్డ్ వైల్స్ కూడా మనం బ్యాక్ తీసుకుని దాన్ని ప్రాపర్ గా ఆడిట్ చేసి మనం చెక్ చేసుకుంటున్నాం. అట్లీస్ట్ పేషెంట్స్ మీద కాకుండా బయట ఎక్కడన్నా వాడతారనే ఉద్దేశం. సో అంటే మన స్టేట్ లో మామూలుగా మీరు చూడండి, చుట్టుపక్కల స్టేట్స్ లో కంపేర్ చేస్తే కనుక మన చాలా సిస్టమేటిక్ గా ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఏడీ డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో మొత్తం ప్రతిరోజు హాస్పిటల్స్ నుంచి ఇండెంట్ తీసుకోవడం, దాని తర్వాత పేషెంట్ లోడ్ ఎంత ఉందనేది ఆ పర్టికులర్ హాస్పిటల్ ఐసీయూలో ఎంతమంది ఉన్నారు, వెంటిలేటర్ మీద ఎంతమంది ఉన్నారు, ఆక్సిజన్ బెడ్స్ మీద ఎంతమంది ఉన్నారు, అన్ని స్టాటిస్టిక్ తీసుకుని వాళ్ళకి నిజంగా ఎంత కావాలి అనేది ఎనాలిసిస్ చేసి ఇస్తున్నాము. బట్ అయినప్పటికీ కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మా దగ్గర రెమిడిసివిర్ లేదు, మీరే మార్కెట్ లో తెచ్చుకోండి అని చెప్పి పేషెంట్స్ మీదే ఆ బాధ్యత పెట్టడం అనేది కూడా చూస్తున్నాము. డెఫినెట్లీ ఇట్ ఇస్ చాలా క్రైసిస్ టైము. సో ఇందులో ప్రతి ఒక్కరిని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సిచ్యువేషన్ అనేది హ్యుమానిటేరియన్ క్రైసిస్. సో అందరికి ఈ రోజు ఇంకొకరికి రావచ్చు, రేపు మనకే రావచ్చు. హ్యుమానిటేరియన్ క్రైసిస్ లో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అనవసరమైన ఈ లాభాపేక్ష చూసి
దాన్ని మిస్యూజ్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాడేదో సంపాదించేద్దాం అనుకుంటే కనుక అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. దౌర్భాగ్యం ఉండదు. భగవంతుడు ఏదైనా చూస్తూనే ఉంటారు. సో అలాంటి దానికి వెళ్ళకోకుండా అట్లీస్ట్ హ్యుమానిటేరియన్ గా ఆలోచించి ఈ టైంలో అందరం కలిసి ఈ విపత్తు నుంచి ఎలా బయటపడదాం అనేది ఆలోచిస్తే కనుక డెఫినెట్లీ అందరికీ ఫైనల్ గా కృష్ణబాబు గారు, అంటే అక్కడ పెట్టినటువంటి కర్ఫ్యూ ఎంతవరకు ఫలితాలను ఇస్తోంది? అంటే కేసులు చూస్తే సగటున 20,000 వరకు నమోదవుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో 5,000 కేసులు నమోదైతేనే లాక్డౌన్ పెట్టినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో మరి అక్కడ కూడా ఏమైనా లాక్డౌన్ దిశగా ప్రభుత్వం ఆలోచన చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పుడు ఆల్రెడీ 14 days 2 weeks లాక్డౌన్ మనం అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఓన్లీ ఒక్కటే ఏంటంటే ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు 6 నుంచి 12 వరకు అవకాశం ఇచ్చింది ఎందుకంటే అట్లీస్ట్ ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళ డైలీ నెసెసిటీస్ కానీ వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉంటాయి, అవి చేయకుండా ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు బయటకు వస్తారని. కానీ 6 to 12 వదిలేస్తున్నారు అని అందరూ బయటకు వచ్చేస్తే కనుక లాక్డౌన్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. మనం ఆటోమేటిక్ గా మన ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మిగతా 18 గంటలు మనం ఎంత టైట్ గా ఉన్నా 6 గంటల్లో అందరూ కనుక బయటకు వచ్చేస్తే ఆ ఎఫెక్ట్ ఉండదు, ఆ ఉపయోగం కూడా ఉండదు. సో అందుకని అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎసెన్షియల్ అయితే తప్ప, ఎందుకంటే మనం చూస్తున్నాం మన ఫ్యామిలీలోనో మన రిలేటివ్స్ లోనో మన ఫ్రెండ్స్ లోనో ఆల్మోస్ట్ చనిపోయిన కేసులు ప్రతి ఒక్కళ్ళు మనం చూస్తున్నాం మన చుట్టుపక్కల. సో అది చూసైనా మనకి ఆ రకమైన కనువిప్పు జరగాలి. ఎందుకంటే మనం బయటికి వెళ్లి తిరగడం అనేది మన ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసినట్టు, మనకు ఉందో లేదో మనకు తెలియదు, మన పక్కన వాడికి ఉందో లేదో మనకు తెలియదు. సో అందుకని ఎవరికి వాళ్ళు బాధ్యతాయుతంగా గనక ఆలోచించకపోతే గనక ఇది మనం కంట్రోల్ చేయడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. సో అందుకని ఫుల్ లాక్డౌన్ కి ఏమైనా అవకాశం ఉందా? ఫుల్ లాక్డౌన్ చేసేటువంటి ఆలోచన ఏమైనా? అది అన్ని చర్చించి ఇప్పుడున్న స్థితిని బట్టి, అలాగే బేసిక్ గా ఈ లాక్డౌన్ అన్ని కూడా మనం హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు క్రంబుల్ అవ్వకోకుండా ఉంటుందనే దాని మీద ఆలోచించి చేస్తారు. ఎందుకంటే మన పేద ప్రజలకి వాడి రోజు కూలి, రోజు ఆదాయం అది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా బతకాలి. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతినకూడదు, పేదవాడు డబ్బులు సంపాదించలేక వస్తుండే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో రకరకాల ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఈ పర్టికులర్ టైంలో వాళ్ళకి అండగా నిలబడడం అనేది చూస్తున్నాం. బట్ డెఫినెట్లీ అలాంటిది కనుక ఏమన్నా తప్పదు అనుకుంటే కనుక ఏ గవర్నమెంట్ అయినా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ఆ పరిస్థితి రాకోకుండా సహకారం అందించవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణబాబు గారు. నమస్కారం. థ్యాంక్ యూ.